రాకేష్ మాయకి ఫోన్ చేసి ఇలా అడుగుతాడు, ఏం జరుగుతుంది అక్కడ అని. అంటే బావ బామ్మర్దుల మధ్య యుద్ధం జరుగుతుంది అని మాయ నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే రాకేష్ సీరియస్గా రాకేష్ అలా నవ్వుకుంటూ మాయ మాట్లాడుకుంటూ ఉంటే అభయ్ లోపలికి వెళ్ళి రవితో సీరియస్గా ఇలా చెప్తాడు, చూడు వచ్చి వర్కర్స్ అందరికీ సారీ చెప్పు అని అభయ్ చెప్తాడు. రవి అంటాడు, నో నెవర్, నేను ఎప్పటికీ చెప్పను అని. అంటే ఇలా చెప్పను అంటే కుదరదు, పద వెళ్ళి వర్కర్స్కి సారీ చెప్పు అని అంటూ అభయ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. జెండే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ ఇలా చెప్తుంది రాకేష్తో ఫోన్లో, వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది బాగా గట్టిగా అని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రాకేష్ అంటాడు, ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఇంకా ఎక్కువ చేస్తాను చూడు, రవి తప్పు చేశాడు అని చెప్పి అందరూ నమ్మేలా చేస్తాను అని చెప్పి రాకేష్ కార్లో నుంచి దిగి బయట నుంచి రాళ్ళు విసురుతాడు. ఆ వర్కర్స్కి దెబ్బలు తగులుతాయి. రాళ్ళతో దెబ్బలు తగులుతూ ఉండటంతో ఇంకా వెంటనే ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు మాకు ఇలా దాడి చేయించాడు ఈ కొత్తగా వచ్చిన ఎండిఏ అని అంటూ చెప్తూ రవి మీదకి అందరూ కొట్టడానికి పైకి వెళ్తూ ఉంటారు. ఇంకా మాయ ఇంకా సేవ్ చేసినట్టుగా అడ్డంగా నిలబడి చెయ్యి అడ్డు పెడుతుంది రవికి. అలాగే రవి చూస్తూ ఉంటాడు. అభయ్ ఏమో ఆ వర్కర్స్ అందరినీ కంట్రోల్ చేస్తూ వాళ్ళందరినీ పట్టుకుంటూ ఉంటాడు. ఆగండి ఆగండి అని చెప్పేసి అలా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జెండే అలాగే అభయ్ ఇద్దరు కలిసి వర్కర్స్ అందరినీ ఆపుతూ ఉంటారు. చాలా గొడవ జరుగుతూ ఉంటుంది.